హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది నా బర్త్డే రోజు వ్లాగ్. అండ్ ఇక్కడ మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెట్టినట్టయితే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెళ్ళి మీరు వీడియో అయితే చూడొచ్చు. ఇక్కడ నుండి నా బర్త్డే వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము అండ్ ఆ రోజు ఏమేమి చేస్తామని చెప్పేసి కంప్లీట్ వ్లాగ్. ఇంకా టెంపుల్ నుండి ఇంటికి రాగానే నేనైతే ఇక్కడ అందరికీ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను. సో యాక్చువల్గా రెగ్యులర్గా మా మమ్మీ టిఫిన్స్ కానీ వంట కానీ అన్నీ మా మమ్మీ వేస్తుంది. బట్ ఆ రోజు నా బర్త్డే అని చెప్పేసి ఇంకా నేనే అందరికీ దోశలు వేస్తున్నా. అండ్ నా బర్త్డే ఒకటే కాదు, మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా. సో మా మమ్మీ కొంచెం సరే ఎందుకు కుకింగ్ చేపియడము అని చెప్పేసి ఇక్కడ నేను దోశలు వేస్తున్నా. అండ్ మళ్ళీ June 3 మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ, నా బర్త్డే అండ్ మా పెళ్లి చూపులు అయిన రోజు June 3, 2022 మా పెళ్లి చూపులు అయినాయి. అండ్ ఆ రోజే మేము ఓకే అని కూడా అనుకున్నాము. సో అలా నాకు June 3 అంటే చాలా స్పెషల్. యాక్చువల్గా నాకు 3rd నెంబరే ఒక ఫేవరెట్ నెంబర్. ఎందుకంటే మా డాడీ బర్త్డే, మా అన్న బర్త్డే కూడా 3rd కాబట్టి. సో అలా నార్మల్గా 3rd అంటే చాలా ఫేవరెట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే లంచ్లోకి బగారన్నం అండ్ ఆలూ కర్రీ ఇంకా పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. అండ్ స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ మా మమ్మీయే చేసింది ముందు రోజే. అండ్ ఆ రోజు ట్యూస్డే వచ్చింది కాబట్టి సో నాన్ వెజ్ ఏం వండుకోలేము. సో నెక్స్ట్ డే అయితే మటన్ ఇంకా బగారన్నం అయితే మా మమ్మీ చేసింది. అది క్లిప్ యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ నుండి మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వస్తాయి.